ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో సోలార్ ప్యానెల్ కి డీసీ బల్బ్ ని అలాగే డీసీ ఫ్యాన్ ని కనెక్షన్ చేసి ఎలా వర్క్ అవుతుందో మనం తెలుసుకుందాం. ఇది 12 వోల్ట్స్ డీసీ బల్బ్ అన్నమాట. సో ఇప్పుడు మనం సోలార్ ప్యానెల్ కి అయితే కనెక్షన్ చేద్దాం. ఇందులో మనకి పాజిటివ్ టెర్మినల్ అలాగే నెగిటివ్ టెర్మినల్స్ అయితే ఉన్నాయి. పాజిటివ్ వైర్ ని పాజిటివ్ వైర్ కి, నెగిటివ్ వైర్ ని నెగిటివ్ వైర్ కి మనం కనెక్షన్ చేయాలి. చూడండి, ఇది సోలార్ నెగిటివ్ వైర్. మనం బల్బ్ నుంచి వచ్చిన నెగిటివ్ వైర్ కి అయితే మనం కనెక్షన్ చేయాలి. ఓకే, నెక్స్ట్ అలాగే పాజిటివ్ వైర్ కి మనం పాజిటివ్ వైర్ ని అయితే మనం కనెక్షన్ చేయాలి. ఓకే, చూడండి బల్బ్ అయితే వెలిగింది. బల్బ్ బ్రైట్నెస్ కూడా చాలా బాగుంది. చూడండి, లైటింగ్ కూడా ఎక్కువ ఇస్తుంది. నిజానికి మనం ఇలా సోలార్ ప్యానెల్ కి ఇలా బల్బ్ని అయితే డైరెక్ట్ గా కలపకూడదు. మనకి సోలార్ ప్యానెల్ పైన సూర్య నుంచి కిరణాలు తక్కువ పడుతున్నాయి కాబట్టి మనకి బల్బ్ అయితే బర్న్ కాలేదు. ఒకవేళ సూర్యకిరణాలు ఎక్కువ పడినాయి అనుకోండి, మనకి ఖచ్చితంగా బల్బ్ అయితే బర్న్ అవుతుంది. కాబట్టి మనం ఖచ్చితంగా సోలార్ ప్యానెల్ కంట్రోలర్ని అయితే తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇంకా ఎప్పుడైనా లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. మీరు ఫస్ట్ టైం మన వీడియో చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మనం డీసీ ఫ్యాన్ కూడా మీకు కనెక్షన్ చేసి చూపిస్తాను. మనం సోలార్ ప్యానెల్ కంట్రోలర్ని తీసుకోవడం ద్వారా మనకు చాలా ప్రయోజనాలు అయితే ఉన్నాయి. అలాగే చిన్న బ్యాటరీ ఉన్నా కూడా మనకి సో సోలార్ ప్యానెల్ నుంచి కంట్రోలర్ నుంచి బ్యాటరీ ఛార్జింగ్ చేస్తుంది అనమాట. తర్వాత మనం నైట్ టైం కూడా ఆ పవర్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. పగలనే కాకుండా నైట్ టైం కూడా యూజ్ చేసుకోవచ్చు. అలాగే మనం ఈ ఫ్యాన్ని ఇప్పుడు సోలార్ ప్యానెల్కి అయితే కనెక్షన్ చేద్దాం. సో బ్లూ వైర్ వచ్చేసరికి నెగిటివ్ అనమాట, రెడ్ వైర్ వచ్చేసరికి పాజిటివ్. ఇప్పుడు చూడండి ఫ్యాన్ తిరుగుతాను చూడండి. సో కాకపోతే ఎక్కువ గాలి అయితే రాలేదన్నమాట. మనకి సోలార్ ప్యానెల్ పైన తక్కువ ఎండ పడుతుంది కాబట్టి ఫ్యాన్ స్పీడ్ చాలా తక్కువ తిరుగుతుంది అనమాట. అదే మనం ఒక సోలార్ కంట్రోలర్ని అలాగే ఒక బ్యాటరీ తీసుకున్నాం అనుకోండి, మనకు కావాల్సిన పవర్ని ఎగ్జాక్ట్గా అందిస్తుంది. ఇప్పుడు మనకి సోలార్ ప్యానెల్ పైన ఎక్కువ లైటింగ్ అయితే పడుతుంది. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఓకే, చూడండి ఫ్యాన్ ఎక్కువ స్పీడ్ అయితే తిరుగుతుంది. మనకి సోలార్ ప్యానెల్ పైన ఎంత లైటింగ్ పడుతుందో అంత స్పీడ్ అయితే ఫ్యాన్ అయితే తిరుగుతుంది. మనకి ఫ్యాన్ అలాగే బల్బ్ నైట్ టైం కూడా మనకి పని చేయాలి అనుకుంటే ఖచ్చితంగా మనం ఒక బ్యాటరీ అలాగే సోలార్ కంట్రోలర్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. సో సోలార్ ప్యానెల్ నుంచి మనకి కంట్రోలర్ నుంచి బ్యాటరీకి కనెక్షన్ చేసామంటే సో మనం నైట్ టైం కూడా ఆ పవర్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. చూడండి, మీకు ఫ్యాన్ ఎంత స్పీడ్ తిరుగుతుంది అనేది మీకు ఎగ్జాక్ట్గా అయితే తెలుస్తుంది. ఇప్పుడు చూడండి, గాలి కూడా మనకు చాలా ఎక్కువ అయితే వస్తుంది. ఇది డీసీ ఫ్యాన్ అనమాట. డీసీ అంటే డైరెక్ట్ కరెంటు. సో బ్యాటరీల నుంచి వచ్చే కరెంటు అలాగే సోలార్ ప్యానెల్ నుంచి వచ్చే కరెంట్ని డీసీ కరెంట్ అంటాం. మన ఇంట్లో ఉండే కరెంట్ని ఏసీ కరెంట్ అంటాం. ఏసీ అంటే ఆల్టర్నేటివ్ కరెంట్. సో ఈ ఫ్యాన్లని బల్బ్ని వాటిలోకి పెట్టామంటే ఖచ్చితంగా కాలిపోతాయి. సో వీటిని డీసీ కరెంట్ పైన మనం యూజ్ చేయాలి. చూడండి, గాలి అయితే ఎక్కువ వస్తుంది. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇప్పుడు లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకైతే తీసుకుని వస్తూ ఉంటాను. అలాగే ఇప్పుడు మనకి సోలార్ ప్యానెల్ పైన ఎక్కువ లైటింగ్ పడుతుంది కాబట్టి మీకు బల్బ్ కూడా ఒకసారి పెట్టి చూపిస్తాను. సో బల్బ్ ఉంటుందో లేదో కూడా మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. చూడండి, ఇప్పుడు మనకి సోలార్ ప్యానెల్ పైన ఎక్కువ లైటింగ్ పడుతుంది కాబట్టి సో బల్బ్ కూడా ఎక్కువ బ్రైట్నెస్ ఇస్తుంది. చూడండి, ఇప్పుడు అప్పటికంటే. కాకపోతే ఇది ఎంతసేపు ఉంటుందో మరి చూడాలి. ఓకే, ఆల్మోస్ట్ ఇంత లైటింగ్కి బల్బ్ అయితే బర్న్ అవుతుంది. చూద్దాం మరి. చూడండి, ఓకే చూడండి బల్బ్ బర్న్ అవుతుంది. లైటింగ్ ఆల్రెడీ తగ్గిపోయింది. చూడండి, లోపల చిన్న చిన్న లైటింగ్స్ ఉంటాయి అనమాట, ఎల్ఈడి లైట్స్. అవి ఆల్మోస్ట్ కాలిపోయి ఉంటాయి అనుకుంటున్నాను. చూద్దాం మరి. చూడండి, పొగ అయితే వస్తుంది. సో ఇలా మనకి ఎక్కువ లైటింగ్ మనకి సోలార్ ప్యానెల్ పైన పడింది అనుకోండి, ఇలా మనకి డ్యామేజ్ ఖచ్చితంగా అవుతాయి. ఖచ్చితంగా మనం ఒక సోలార్ ప్యానెల్ కంట్రోలర్ అయితే యూజ్ చేయాలి. సో లేకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే మనకి ఎదురవుతాయి. చూడండి, మరొకసారి అయితే పెడుతున్నాను. మనకి మొత్తం లైట్స్ అన్ని వెలగలేదు, జస్ట్ 4 మాత్రమే వెలుగుతున్నాయి, మిగతా అన్ని బర్న్ అయిపోయింది. సో ఇప్పుడు మనం సోలార్ ప్యానెల్ కంట్రోలర్ అయితే బుకింగ్ చేద్దాం. ఇప్పుడు మనకి చాలా ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి. సో నేను 20 amps సోలార్ ప్యానెల్ కంట్రోలర్ అయితే బుకింగ్ చేశాను. సో మీకు ప్రోడక్ట్ రాగానే మీకు అన్బాక్సింగ్ చేసి దాని యొక్క ఉపయోగాలు కూడా మీకు ఫుల్ అప్డేట్ అయితే ఇస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. హ్యావ్ నైస్ డే.